వెల్కమ్ టు సుందర్ షాట్స్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి నేను అమిత్ షా గారిని అన్నారని చెప్పి నేను మాట్లాడా. అమిత్ షా ప్రెస్ మీట్ లో 7 సార్లు అమిత్ షా భజన, విద్వేషం, అక్కసు, కడుపు మంట ఇవన్నీ తీర్చుకోవడానికి నీకు ఈ రోజే దొరికిందా పవన్ కళ్యాణ్? ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రివి పక్క రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం చేసుకున్న రోజు అక్కడనే వచ్చి ఇంత విషయాన్ని బయటకు గక్కాలనా? కనీస ఇంగిత జ్ఞానం లేదా? 2 రోజుల తర్వాత పెట్టపోయినా ప్రెస్ మీట్ ఎవడొద్దన్నా నేను ఎవడా పిండు 12 ఏళ్ల కడుపు మంటను ఈ రోజు ఆవిర్భావ దినం రోజు బయట పెట్టినావా హైదరాబాద్ లా? పార్లమెంట్ తలుపులు మూసి విభజించిన తీరుకు మేము వ్యతిరేకం. పార్లమెంటు తలుపులు మూసేసి చేసినారు. పార్లమెంటు తలుపులు మూసేసి కాదు నాయన, 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుని ఆ త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణ. ఇంకెన్ని రోజులు చదువుతావు ఆ స్క్రిప్ట్? అయ్యా జాగీరా తెలంగాణ. బరాబర్ తెలంగాణ 4.5 కోట్ల ప్రజలు అయ్య జాగీరే. గిట్ల రెచ్చగొడుతందుకు, అమిత్ షా భజన చేస్తందుకు, చిల్లర బ్యాచ్ వేసుకొచ్చి చిల్లర మాటలు మాట్లాడుతందుకు జూన్ 2 దొరికిందా నీకు? ఒక ఎనలిస్ట్, ఒక విశ్లేషించే వ్యక్తి ఓ మీడియాలో మాట్లాడుతా అమిత్ షా గారి గురించి మాట్లాడారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన చేసిన అనాలిసిస్ మీద ఈ రోజు కూడా మాట్లాడాను. అమిత్ షా గారు నేను మాట్లాడుకున్నామంటే ఆయన విన్నారంటే ఆయన కూర్చొని తప్పుడు మాటలు మాట్లాడుతూ దాన్ని ఖండించే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్ళి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నా. అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలయ్యాలి, జగన్ ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే, రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయనంటే శత్రుత్వం ఉండొచ్చు, మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెప్తున్నాను. మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు. మనకు 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారు. ఇది నాగేశ్వర్ గారు చేసిన కామెంట్. ఆయన చేసింది తప్పే అనుకుందాం కామెంట్లు. నీకు దమ్ముంటే జగన్ అరెస్ట్ చేసి చూపి. జగన్ అరెస్ట్ చేసి నాగేశ్వర్ చేసిన అనాలిసిస్ తప్పు, అమిత్ షా మాకు చెప్పలేదు అని ప్రూవ్ చేసుకో. బండి కొనివరా అంటే ఆయన ఒక 24 గంటలు 3 రోజుల్లోనో 2 రోజుల్లోనో బండి కొనిచ్చాను నేను ఆయనకి. గద్దరన్న గురించి అంత చిల్లరగా మాట్లాడతావా? ఒక చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడొచ్చునా? అట్లా నిన్నొచ్చేదో అడిగిండంట, ఈయనేదో ఇచ్చిండంట, అట్లా మాట్లాడొచ్చునా? కమ్యూనిజం ఎందుకు చచ్చిపోయిందంటే ఇలాంటి వాటి వల్ల చచ్చిపోద్ది. కమ్యూనిస్టులను విమర్శించే స్థాయి ఉందా నీకు? చేగువేరా అన్నావు, తర్వాత బత్తాయిలలో కలిసినావు, బత్తాయిల భజన చేస్తున్నావు. కమ్యూనిస్టుల త్యాగాల ముందు నువ్వెంత, నీ అమిత్ షా ఎంత? భారతదేశం పాకిస్తాన్. తెలంగాణ ఏర్పడ్డ రోజు తెలంగాణను పాకిస్తాన్ తోటి పోలుస్తావా పవన్ కళ్యాణ్? పాకిస్తాన్ తోటి పోలుస్తావా? ఎవరు నేర్పిర్రు ఈ విద్వేష పాఠాలు? అమిత్ షా రాసిచ్చిన స్క్రిప్టు హైదరాబాద్లో జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినం రోజు చదువుతావా నువ్వు? నిజంగా ఒక తప్పు జరిగే ఉంటే నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, రీఐటరేటింగ్, యు సీజ్ ద ప్రాపర్టీ. నిజంగా ఏ తప్పు చేయకుంటే అన్ని లీగల్గానే ఉంటే, నేను లీగల్గానే ఉన్నా, లీగల్ ప్లేసు నా మీద బద్నాం చేస్తుర్రని ఎందుకు మాట్లాడతలేవు? ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ను తీసుకొచ్చి విద్వేష పాఠాలు తెలంగాణకు నూరిపోస్తే 100% బుద్ధి చెప్తారు తెలంగాణ ప్రజలు. నీకు హైదరాబాద్లో ఏం పని నీకు హైదరాబాద్లో? ఎందుకు వంతున్నావు హైదరాబాద్లో? నీ భుజాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధ్యత పెట్టారు కదా. నిన్ను గెలిపించిన వాళ్ళకు వాళ్ళ పక్కన ఉండాలి కదా. వాళ్ళ కష్టాలలో, సుఖాలలో, బాధలలో వాళ్ళతో పాటు ఉండాలి కదా. ఎందుకు వంతున్నావు హైదరాబాద్కి వచ్చి? ఎట్లయినా ఆంధ్ర ప్రజలు ఈ విద్వేషానికి బుద్ధి చెప్తారు. 2029లో ప్రజలు తన్ని తరిమేస్తారు కదా. అప్పుడు రా హైదరాబాద్లో తిను పండు, రోడ్ల పొంటి మొత్తం బొర్రు. ఎవడొద్దన్న నిన్ను? ఎవడాపిండు? బాధ్యతగా అక్కడున్న ప్రజలతో ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు ఈ విద్వేష మాటలు మాట్లాడుతున్నావు? వీడ నిలబడి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నేను ఒక్క మాట చెప్తే విత్డ్రా చేసుకురు మా వాళ్ళు. ఎవరి కోసం చెప్పినావు? ఎంత ప్యాకేజ్ తీసుకొని చెప్పినావు అది చెప్పు. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా కనీస ఇంగిత జ్ఞానం కనిపించట్లేదు. పలుపు మాటలు బాధ్యతారాహిత్యమైన మాటలు. ప్రజలారా విన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి, కడుపు మంట తీర్చుకోవడానికి జూన్ 2వ తారీఖే దొరికిందా? తెలంగాణ ఆవిర్భావ దినమే దొరికిందా?
విద్వేషాన్ని రాజేస్తందుకు, అమిత్ షా భజన చేస్తందుకు ఈ రోజే పెట్టాలన్నా ఈ ప్రెస్ మీట్? మీరేమనుకుంటారో కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి AT10.